రియలే ఫేకేనండి. మనం రియల్గా ఏదైతే ఉన్నామో అదే రియల్. మనం చాలా చూడండి, జీడి మామిడి అంట ఎంత మంచి రంగులో ఉంది కదా. ఈ జీడి మామిడి గురించి చూసినప్పుడు నిజంగా మా ఏరియాలో అయితే స్వచ్ఛమైన విధానంలో దొరకదు. ఏదో ప్రాసెస్ చేసి వాటిని తర్వాత ఇంకొక విధానంలో వేరే ఫ్యాక్టరీస్ తీసుకెళ్ళి ఇదంతా ఒక చోట ఇదంతా ఒక చోట అట్లా చేసి వాళ్ళు వివిధ రకాలుగా అమ్మేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చి చూడగానే చెట్టుకి మొలిచిన దీన్ని చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడైనా రియలే ఫేకేనండి. మనం రియల్గా ఏదైతే ఉన్నామో అదే రియల్. మనం చాలా మందిని అనుకుంటా ఉంటాం కదా, అయ్యో వాళ్ళు మోసం చేసి అయినా బతికేస్తున్నారండి, వాళ్ళు చాలా బాగున్నారండి, నేను మోసపోయానండి, నేనే మోసపోయానండి, నేను అందుకే ఇట్లా ఉన్నానండి, వాళ్ళు అబద్ధాలు ఆడేస్తున్నారండి, బాగా బతికేస్తున్నారండి, వాళ్ళు ఇంకా ఇల్లు మీద ఇల్లు కట్టేసుకున్నారండి, బాగా బంగారం దిగేసుకుంటున్నారండి, వాళ్ళు చాలా బాగున్నారండి, మేము ఎంత నీతిగా ఉన్నా సరే ఇలాగే ఉండిపోతున్నామని. రియలే. అర్థమవుతుందా? నువ్వు రియల్ కాబట్టి రియల్ ఎప్పుడూ రియలే. ఏమున్నా ఏమి లేకపోయినా ఫేక్ ఎప్పటికీ ఫేకే. కానీ ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు, అది కూడా అన్హెల్తీ అని చెప్పి చూస్తూ ఉన్నాం. కానీ రియల్ ఫుడ్, చెట్టుకు కాసిన ఫుడ్ని ఎవరైనా తినొద్దు అంటారా? జీడి మామిలో చాలా శ్రేష్టమైన విషయం ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద హెల్త్ ఆల్సో. యాజ్ ఏ డాక్టర్గా చెప్తా ఉన్నాను మీకు, ఎందుకంటే నేను డాక్టర్ అని మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో ఖచ్చితంగా దేవుడు అనేక విధాలుగా మనల్ని దీవించాలి అంటే ఎప్పుడు నిజస్వరూపం చాలా ముఖ్యం. ఆయన నిజాన్ని ఇష్టపడేవాడు, సత్యాన్ని ఇష్టపడేవాడు. ఆయన చేయి ప్రతి పనిలో కూడా రియల్గా ఉండే వాళ్ళని ఆయన ఎప్పటికైనా దీవిస్తాడు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు.